ఎంచుకొనుట, కోరుకొనుట. ఈరోజు మెసేజ్, నన్నేం చేయమంటావు ప్రభువా? నన్ను నేను ఎలా మార్చుకోమంటావు ప్రభువా? నన్ను ఎలా బ్రతకమంటావు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, నువ్వు ఎంచుకోవలసినవి, నువ్వు కోరుకోవలసినవి నీ దేవుడు నీకు బయలుపరచబోతూ ఉన్నాడు. దమస్కు మార్గంలో సౌలు సంఘాన్ని హింసించటానికి, ఆయా విధములుగా బాధపరచడానికి అధికార పత్రములు పట్టుకొని ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు అతన్ని దర్శించి, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు అతని మనోనేత్రములు తెరవబడ్డాయి. మనోనేత్రములు తెరవబడిన తర్వాత పౌలు అడిగిన, ఆ సౌలుగా ఉన్న ఆ పౌలు అడిగిన మాట, వాట్ షల్ ఐ డూ డియర్ లార్డ్? ప్రభువా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు నన్ను దర్శించావుగా మార్గమధ్యంలో, నన్ను వెళ్ళనివ్వట్లేదు కదా. నేను ఒక ఆలోచనలతో, ఒక తీర్మానంతో, ఒక తలంపుతో నేను బయలుదేరాను. ఒక పిచ్చి ఉత్సాహంతో బయలుదేరాను. మత సిద్ధాంతాలకు మాత్రమే నేను ప్రాధాన్యత ఇచ్చి బయలుదేరాను. కానీ ఇప్పుడు నాకు మేల్కొల్పునిచ్చావు, నా మనోనేత్రాలు తెరిచావు. నేను చేయాలి అనుకున్నటువంటి ఆ కీడుని చేయొద్దు అని నువ్వు నాతో మాట్లాడావు. మరి ఇక నుండి నన్ను ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఈరోజున దేవుని సంగమా, ఆ చిన్న అవకాశం నీ హృదయంలో యేసయ్యకి ఇవ్వగలిగితే, నన్నేం చేయమంటావు ప్రభువా అని మీరు అడగగలిగితే, మీరేం చేయాలో దేవుడు మీతో తప్పకుండా మాట్లాడతాడు. దైవజనమా, నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు, నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తాను, పలానా స్థలమునికి వెళ్ళి పలానా వ్యక్తిని కలవమన్నాడంట దేవుడు. ఆ విధముగానే సౌలు చేయటం వలన అతను జీవితంలో దేవుని యొక్క మహిమగల కార్యాలు ప్రారంభమయ్యాయి. ఒక ఉజ్జీవానికి